ఊసరు వెళ్ళైనట్టు విశాలాంధ్ర లీడర్లకు రోజుకింత ముదిరి హైదరాబాద్ లా ఏమో ఘనకార్యం చేసిరట చూడండి. కానని మొక్కాని కాటికే పెడితే కర్రెగున్నదని ఎర్రి మాటలు మాట్లాడిందట వెనకటికి ఒక ఆమె. అట్లనే మాట్లాడుతున్న ఈ ఈకమటగాలని ఏం చేయాలిగా? ఈ పోస్టర్ చూడుండ్రమ్మ ఒకసారి. ప్రజా హెచ్చరిక ఏమని? రాష్ట్ర విభజనను వ్యతిరేకించని వాళ్లను 2014 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాం. ఇట్లు విశాలాంధ్ర మహాసభ. అమ్మా చూసిండ్రా? ఇవి సీమాంధ్రలు అంటూ పెట్టిన పోస్టర్లు కాదు, హైదరాబాద్ గడ్డ మీద అర్ధరాత్రి అంటూ పెట్టిన పోస్టర్లు. హెచ్చరికనా? ఏం తిట్టాలమ్మా? ఇక మస్తుకొస్తున్నాయి నాకు గని ఇక ఏమనాలి చెప్పుండ్రి. విశాలాంధ్ర మహాసభ మొత్తం జల్లెడ పడితే 20 ఓట్లు కూడా ఉండయి. వీళ్ళట 2014 ఓట్లల్లో చిత్తు కూడా కొడతారట. ఇక నోరు మూసుకొని నవ్వాలి ఈ ముచ్చట చూసి. పరకాల ప్రభాకర్ అనే కూర్మరాజు గారి మందబుద్ధికి వచ్చింది ఈ పోస్టర్ల ఆలోచన. కోట్ల రూపాయలు వసూలు చేసుకొని ఇట్లా రాతలు రాపిస్తున్నాడు. హైదరాబాద్ గడ్డ మీదకి ఎవడో బయటోడో వచ్చి ఇటువంటి రాతలు రాస్తున్నాడంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. విశాలాంధ్ర మహాసభ దగ్గర వసూలు చేసిన పైసలు చాలుంటే పేదోళ్ళకు వంచిపెట్టుండ్రి. కానీ గిదేం పంచాయతీ పరకాల ప్రభాకరు. జర ఇదే పోస్టర్ తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీలో అంటించి రాపోరాదు చూద్దాం. నీ బట్టె వయసాలా కూడా టీవీలలో కనబడాలని కోరుకుంటే ఈ బద్మాష్ పనులు కాదు చేయవలసింది. జనాన్ని ఉద్ధరించే పని ఏదన్నా చెయ్యి. వాస్తుకు లేనోనివి గీరాతలు రాస్తావు. మీ ఇంటి ఏమైనా నోటేస్తుందా నువ్వు చెప్తే? ఎందుకు ఇంత లత్కోరు పనులు బంద్ చెయ్యి. లేకపోతే నీ ఇష్టం అంటున్నారు జనం. మరి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తావు. నీ పని దలగవాడా?